సిరి హనుమంత్ ఒక యాంకర్, ఒక మంచి యాక్టర్ అండ్ ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్. అయితే ఈవిడకి ఈ మధ్యన టీవీ షోస్ లేవు, ఈవెంట్స్ లేవు. అయినా విశాఖపట్నంలో ఒక పర్మనెంట్ బ్యూటీ క్లినిక్ అయితే పెట్టింది. దానికి డబ్బులెక్కడివి? అండ్ ఈవిడకి అవకాశాలు కూడా చాలా తక్కువ. అయినా ఈవిడ ఎలా మెయింటైన్ అవుతుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. అండ్ ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే శ్రీహాన్‌తో ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనే డౌట్ కూడా అందరికీ ఉంది. సో ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. వైజాగ్‌లో సిరి ఓపెన్ చేసిన బ్యూటీ క్లినిక్‌కి గెస్ట్‌గా దీప్తి సునైన వచ్చింది కదా! సో దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దీప్తి సునైన, సన్ను కూడా కలిసిపోయారు అని. సో దాని మీద కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. చూడాలనుకుంటే చూసేయండి. ఇంకా మన సిరి హనుమంత్ టాపిక్‌లోకి వస్తే సిరి హనుమంత్‌కి ఈవెంట్స్ ఏవి లేకపోయినా మనీ ఎలా వస్తుంది అంటే ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ ద్వారా ఒక 50+ అయితే వస్తుందంట. ఇంకో విషయం ఏంటంటే ఈవిడ కొన్నాళ్ళు జబర్దస్త్‌తో యాంకర్‌గా చేసింది కదా! అయితే సడన్‌గా మానేసింది అని అనుకున్నాం. కాకపోతే వాళ్ళు తీసేశారంట. ఈవిడైతే మానేయలేదు, వాళ్ళు తీసేశారు అని ఈవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక యాంకర్ అడుగుతాడు సిరి హనుమంత్‌కి, శ్రీహాన్‌తో పెళ్ళెప్పుడు అని. అప్పుడు సిరి హనుమంత్ నవ్వుకుంటూ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను అని చెప్పుద్ది. వెంటనే యాంకర్ అంటాడు, "నువ్వు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇదే మాట అంటున్నావు" అని అంటే వీళ్ళిద్దరు నవ్వుకుంటారు. సో అక్కడితో ఇంటర్వ్యూ అయితే ఎండ్ అవుద్ది. మీ డౌట్స్‌కి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.